స్వాగతం. ఆటపాటలతో పాటు భగవద్గీత శ్లోకాలను కూడా కంఠస్థం చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి దాంట్లో గుర్తింపు పొందినటువంటి 700 శ్లోకాలు కేవలం 51 నిమిషాలు 53 సెకండ్లలో 700 శ్లోకాలను కూడా చక్కగా పఠించి రికార్డులు పొందిన మాచవరం శ్రీ తులసి సహస్ర ఈరోజు మన ముందు ఉంది. తను ఎలా నేర్చుకుంది, తనకు ఎదురైనటువంటి అనుభవాల్ని ఈరోజు మనం పూజా వేదిక ద్వారా అందరికీ తెలియజేసుకున్నాం. చెప్పమ్మా, నువ్వు శ్లోకాలను ఎలా నేర్చుకున్నావు? రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేదాంతం విష్ణుప్రియ మిస్ క్లాస్ చెప్పేవారు. నేను దాంట్లో ఎక్స్ట్రా టైం ఉండి రోజుకి 5 శ్లోకాస్ నేర్చుకునేదాన్ని. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నానా? 8th క్లాస్. ఓకే, సో హౌ యు ఆర్ మేనేజింగ్ టైం లైక్ బిట్వీన్ స్కూల్ అండ్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ? లైక్ భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకోవాలంటే నీకు చాలా టైం కావాలి కదా, సో ఎలా మేనేజ్ చేసుకున్నావు నువ్వు? స్కూల్ అయిపోయిన తర్వాత క్లాస్లోనే 1 hour ఎక్స్ట్రా ఉండి నేర్చుకునేదాన్ని. ఓకే, సో నీకు ఈ 700 శ్లోకాలు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? 2 years పట్టింది. 2 years పట్టింది. సో ఎవ్రీ డే యు ఆర్ రిసైటింగ్ శ్లోకాస్, అంతే కదా? ఓకే, వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఈ రికార్డులో కాకుండా ఇంకెక్కడైనా పార్టిసిపేట్ చేసావా? శృంగేరి, దత్తపీఠం, ఇంకా శారదా పీఠం, చాలా ప్లేసెస్ లో. ఓకే, ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాలను నేర్పినటువంటి మీ గురువు గారి గురించి కొంచెం చెప్తావమ్మా? వేదాంతం విష్ణుప్రియ మిస్. ఓకే, ఆవిడ ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఎలాగా? ఏలూరులోనే ఉంటారు. మేడం సాంస్క్రిట్ టీచర్. ఓకే, ఈవినింగ్ భగవద్గీత నేర్పిస్తారు. ఈవినింగ్ భగవద్గీత అంటే నీతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. అండ్ మీ ఫాదర్ గురించి, మదర్ గురించి చెప్పు. నాన్న పేరు మాచవరం సతీష్ కుమార్, అమ్మ పేరు మాచవరం శ్రీలక్ష్మి, తమ్ముడు పేరు మాచవరం మోహన్ వర్షిత్. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అంటే రోజు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, సో ఇన్ని పనుల్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అమ్మ రోజు ఇంట్లో నేర్పించేది. ఓకే, నువ్వు అక్కడ మేడం గారి దగ్గర నేర్చుకుంటూ వచ్చిన తర్వాత, గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మ నీతో పాటు రిసైట్ చేస్తూ ఉంటారు శ్లోకాలు. సో అందుకని నీకు చక్కగా శ్లోకాలు నేర్చుకోవడం ఈజీగా ఉంది, అంతే కదా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ క్లాస్లో ఒక రోల్ మోడల్ కదా, అంతే కదా? సో మరి మీ ఫ్రెండ్స్ అందరికి వాళ్ళకి ఎలా, అంటే నువ్వు నేర్చుకోవడమే కాదు అందరికీ నేర్చుకోవాలి కదా, అందరికీ నేర్పించాలి. అలాగే ఏమైనా నువ్వు అలాంటి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుంటున్నావు మీ క్లాస్లో? మా క్లాస్లో 2-3 వస్తారు క్లాస్కి, భగవద్గీత క్లాస్కి 2-3 మెంబర్స్ వస్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు భగవద్గీత నేర్చుకున్నావు కదా, సో ఇది నేర్చుకోవడానికి దీని వెనకాల ఉన్న మోటివేషన్ కానీ ఏదైనా ఇన్స్పిరేషన్ కానీ నీకుందా? అమ్మ మామూలుగా ఇంట్లో రోజు నేర్పించేది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్కూల్లో క్లాసెస్కి అటెండ్ అయ్యాను. రైట్, ఓకే. తర్వాత అది కూడా నాకు ప్రశాంతంగా అనిపించి ఇంకా కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు అంటే నువ్వు ఈ 51 minutes 53 seconds అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ రికార్డ్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ. సో ఇంత తక్కువ టైంలో 700 భగవద్గీత శ్లోకాలను చెప్పగలిగా అంటే దీని వెనకాల చాలా సాధన ఉందని నాకు అనిపిస్తుంది. సో అలా ఏం చేసావు ఒకసారి మన ఆడియన్స్కి ఒకసారి చెప్తావా? రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని, ఎప్పుడైనా మర్చిపోతే మళ్ళీ అదే శ్లోకం చదివేదాన్ని. ఓకే, రోజు ఒక్కొక్క చాప్టర్ టైం లిమిట్ చూసుకొని ఇంకా టైం తగ్గించుకొని చెప్పేలా ప్రాక్టీస్ చేసేదాన్ని. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ ర్యాండమ్ శ్లోక ఫ్రమ్ భగవద్గీత, కెన్ యూ ఆన్సర్? ఓకే, సో ద్వాదశాధ్యాయం నుంచి ఏదైనా ఒక శ్లోకం చెప్పాను. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. టైంలో నీకు చాలా ఎగ్జామ్స్ వచ్చుంటాయి, లేకపోతే చాలా అదర్ యాక్టివిటీస్ ఉండుంటాయి కదా అన్న. సో నువ్వు భగవద్గీత శ్లోకాల ప్రాక్టీస్ నీ స్టడీస్ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకున్నావు? మార్నింగ్ లేచి చదివేదాన్ని, తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి 1/2 hour శ్లోకాస్ చదువుకునేదాన్ని. ఓకే, మార్నింగ్ మెడిటేషన్ చేసేదాన్ని, కాన్సన్ట్రేషన్. ఓకే, సూపర్. సో ప్రతిరోజు యోగా చేసేదాన్ని అనమాట, మెడిటేషన్ చేసి కాసేపు తర్వాత మళ్ళీ నీ నార్మల్ స్టడీస్, దాంతోపాటు భగవద్గీత శ్లోకాలు చెప్పుకునేదాన్ని. వెరీ గుడ్. ఇప్పుడు నీలాంటి పిల్లలు ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి నువ్వు ఏమైనా సజెషన్ ఇస్తావా? అంటే ఎలా నేర్చుకోవాలంటే ఇలా నేర్చుకుంటే సింపుల్గా మీరు భగవద్గీత నేర్చుకోగలరు, అలాంటిది ఏమన్నా చిన్న సజెషన్ లాంటిది ఏమైనా ఇస్తావా?
అర్థాలు తెలుసు కొంచెం. అర్థాలు తెలుసుకుని చదవాలి. వెరీ గుడ్. అమ్మ, నువ్వు ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నావు కదా, సో నీకు అసలు భగవద్గీత గురించి ఏం తెలుసో ఒక చిన్న నీ మాటల్లో. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు, కానీ అది అర్జునుడికి మాత్రమే కాదు, లోకంలో అందరూ ఆచరించాల్సినవి. భగవద్గీత వల్ల జీవన విధానం తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సినది. వెరీ గుడ్. ఓకే. సో అందరికీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ నేర్చుకోదగ్గ ఒక మంచి పుస్తకం మనకి భగవద్గీత అని చెప్తున్నాను, అంతే కదా? వెరీ గుడ్. నీకు ఈ భగవద్గీతతో పాటు ఇంకా ఎనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నా? కూచిపూడి నేర్చుకుంటా. ఓ సూపర్. ఓకే. ఎవరి దగ్గర? వైష్ణవి మేడం. వైష్ణవి మేడం దగ్గర. ఓకే. ఆ మేడం గారు అంటే ఇప్పుడు రెండు ఒక చోటనా? ఈ భగవద్గీత నేర్చుకునేది ఇది ఒక చోటనా? కాదు, నేను డాన్స్ మామూలుగా విడిగా నేర్చుకున్నాను. భగవద్గీత స్కూల్లో మేడం నేర్పిస్తారు. ఓకే. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద రికార్డుని తీసుకొచ్చావు కదా, సో నీకు ఏమైనా నెక్స్ట్ ఏమైనా టార్గెట్ పెట్టుకున్నావు అంటే నేను ఇంకా ఇవి నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలని? భగవద్గీత శ్లోకాలకి అర్థాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే. 700 శ్లోకాలకి నువ్వు ఇప్పుడు అర్థం నేర్చుకోవాలనుకుంటున్నావు. ఓకే. సో అలాగే మీ కాలనీలో కానీ మీ స్కూల్లో పిల్లలకి కానీ నేర్పించాలనుకుంటున్నావా? స్కూల్లో మామూలుగా ఈవినింగ్ చిన్న పిల్లలకి నేర్పిస్తున్నావు. ఓకే. నాన్న, ఈరోజు నీతో పాటు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పూజా వేదికకి ఆడియన్స్కి కూడా చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే ఇంత చిన్న వయసులో నువ్వు సాధించిన రికార్డు చాలా మంచిది. అలాగే నేనేమనుకుంటున్నానంటే ఇలాగే మన తులసిలాగా ప్రతి చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మంచిగా భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని మంచిగా వారి జీవితాల్లో పైకి వెళ్ళాలని చెప్పి మన తులసి ఎలాగైతే నేర్చుకుందో అలాగే మంచి మంచి రికార్డులను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మంచి స్థాయికి తీసుకువెళ్ళాలని చెప్పి నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది చిన్నపిల్లలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పి మన పూజా వేదిక ద్వారా మన ఆడియన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.